హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 3వ తారీఖు 4వ తారీఖు డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే, మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అప్డేట్ అండి. మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో చాలా తక్కువ కాస్ట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే. మరి ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, సో మరి కేవలం 99 రూపాయల ఆఫర్ని మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి. మన యాప్లో ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 700కు పైగా టెస్టులు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి బిడ్ బ్యాంక్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది. పీడిఎఫ్ రూపంలో 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందచేయడం జరుగుతుంది. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. యాక్చువల్గా ప్రీవియస్గా క్లోజ్ చేయడం జరిగింది, మళ్ళీ లాంచ్ చేసామండి ఈ ఆఫర్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు. సో ఉన్నప్పుడే, ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫుల్ కోర్సు కూడా 500 రూపాయలకి అందజేస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. 0 to హీరో వివరణ, 6 నెలల కోర్స్ వ్యాలిడిటీ, ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ, అతి ముఖ్యమైన పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9030362853 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకున్నాకే, అంతేకాకుండా డెమో తీసుకున్న తర్వాతే మరి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. క్వశ్చన్ నెంబర్ 1. 2వ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలర్పించిన వైమానిక దళ సైనికులకు అంకితం చేసిన మ్యూజియం నవంబర్ 29న ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సియాంగ్, అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. వివరాలు చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు సియాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయమైన ఫాసిఘట్లో జరిగిన ఒక అద్భుతమైన వేడుకలో 2వ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల దళాలలో మరణించిన వైమానిక దళ సైనికులకు అంకితం చేసిన మ్యూజియం నవంబర్ 29న ప్రారంభించబడింది. హంప్ WWII మ్యూజియం ఏవియేటర్కు నివాళిగా నిలుస్తుంది. మరి అంటే వరల్డ్ వార్ 2 అన్నట్టు WWII అంటే. ఈశాన్యము, అస్సాం మరియు చైనాలోని యువాన్ మధ్య ప్రమాదకరమైన వాయు మార్గాన్ని ది హంప్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారత వాతావరణ శాఖ తాజా అప్డేట్ ప్రకారము భారతదేశ తూర్పు తీరంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాను పేరేంటి? సో ఆంధ్రప్రదేశ్ దగ్గర తీరం అయితే దాటినట్లుగా తెలియజేశారండి. దాని పేరేంటి అంటే మైచాంగ్. వివరాలు చూద్దాం. భారత వాతావరణ శాఖ తాజా అప్డేట్ ప్రకారము బంగాళాఖాతంలో ఏర్పడిన లోతైన అల్పపీడనం వేగంగా తీవ్ర రూపం దాల్చింది. మరి ఈరోజు ఉదయం 8:30 పరివర్తన సంభవించింది. ఇది భారతదేశ తూర్పు తీరానికి ముప్పు పెరుగుతుందని సూచిస్తుంది. ల్యాండ్ఫాల్ అంచనాలు మరియు ఊహించని ప్రభావము. మైచాంగ్ తుఫాను డిసెంబర్ 5 ఉదయం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాపట్ల సమీపంలో తీరం దాటుతుందని అంచనా. ఐఎండీ గాలి వేగము తీవ్రమైన తుఫాను స్థాయిలకు పెరుగుతుందని అంచనా వేసింది. గరిష్టంగా 90 నుంచి 100 కిలోమీటర్ల మధ్య వేగము 110 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రాబోయే తుఫాను తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశాలోని ముఖ్యమైన ప్రాంతాలలో భారీ వర్షాలు కురిపించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. భారత రైల్వే ఇటీవల ట్రాకులపై ఏనుగుల మరణాలను నివారించడానికి రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ పేరేంటి? ఆప్షన్ డి, గజరాజ్ సిస్టమ్. రైల్వే ట్రాక్లపై ఏనుగుల మరణాలను నివారించడానికి రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారమైన గజరాజ్ సిస్టమ్ను అమలు చేయడము ద్వారా మరి భారతీయ రైల్వేలు వన్యప్రాణుల సంరక్షణ దిశగా ఒక ముఖ్యమైన అడుగులను ప్రారంభించింది. ట్రాక్లపై ఏనుగుల ఉనికిని గుర్తించి లోకోమోటివ్ సైట్లను హెచ్చరించడానికి, తద్వారా ఢీకొని మరి ఇదేంటి అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ట్రాక్ల పైన ఏవైనా ఏనుగులు కనుక వచ్చినట్లయితే సో వెంటనే ఒక అలర్ట్ అయితే పంపిస్తుంది డ్రైవర్స్కి, పైలట్స్కి, లోకోమోటివ్ పైలట్స్కి. ఓకేనా. మరి అటవీ ప్రాంతాల్లో 700 కిలోమీటర్ల పొడవున ఈ నిఘా వ్యవస్థ అమలు చేయబడుతుంది. నెక్స్ట్ వన్.
FIT ఎక్స్పో ఇండియా, ఫిట్ ఎక్స్పో ఇండియా 2023, ఆసియా యొక్క ప్రధాన క్రీడలు, ఫిట్నెస్ మరియు వెల్నెస్ ట్రేడ్ ఎక్స్పో భారతదేశంలో ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు ఈ యొక్క ఎక్స్పోని? ఆప్షన్ బి కలకత్తా. ఫిట్ ఎక్స్పో ఇండియా 2023 ఆసియా యొక్క ప్రధాన క్రీడలు, ఫిట్నెస్ మరియు వెల్నెస్ ట్రేడ్ ఎక్స్పోలో ఒకటి. డిసెంబర్ 1న కోల్కతాలోని బిస్వా బంగ్లా మేళా ప్రాంగణంలో ప్రారంభమైంది. గొప్ప ప్రారంభోత్సవ వేడుకకు గౌరవ అతిథి గిమాడి చైర్మన్ శ్రీ రాధేశ్యామ్ గోయంకే మరియు ఫిట్నెస్, స్పోర్ట్స్ మరియు వెల్నెస్ పరిశ్రమలకు చెందిన ప్రముఖులతో సహా ప్రముఖులైతే హాజరయ్యారు. నెక్స్ట్ వన్, ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన ఆండ్రీ రాజోలినా ఏ దేశ ఎన్నికల్లో గెలుపొందారు? ఆప్షన్ సి మడగాస్కర్ రాజ్యాంగ న్యాయస్థానం ఇటీవల యంగ్ మలాగాసిస్ డిటర్మినేటెడ్ పొలిటికల్ పార్టీ నుండి ప్రెసిడెంట్ ఆండ్రీ రాజోలినా యొక్క పునః ఎన్నికను ధృవీకరించింది. ఇది అతని మూడవసారి పదవిని సూచిస్తుంది. 59% ఓట్లతో రాజోలినాను కోర్టు విజేతగా ప్రకటించింది. మరి ఎన్నికల నేపథ్యం చూసినట్లయితే 13 మంది అధ్యక్ష పోటీదారులలో 10 మంది ఉపసంహరించుకోవడంతో సహా ముఖ్యమైన సవాళ్ల మధ్య ఎన్నికలైతే జరిగినట్లు తెలియజేశారు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న వైట్ లంగ్ సిండ్రోమ్ ఏ దేశంలో వెలుగు చూసింది? ఆప్షన్ ఏ అమెరికా. ఇటీవలి నివేదికలు వైట్ లంగ్ సిండ్రోమ్గా పిలువబడే న్యూమోనియా వంటి అనారోగ్య కేసులలో పెరుగుదలను అనుభవించిన మొదటి యుఎస్ రాష్ట్రంగా ఒహాయోను హైలైట్ చేసింది. ఇంపార్టెంట్ అండి. మరి దీని యొక్క వ్యాప్తి ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. గణనీయమైన సంఖ్యలో ఆసుపత్రిలో చేరడానికి దారితీసింది. ఇది ఆరోగ్య అధికారులలో ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా పిల్లల్లో పెరుగుతున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను పర్యవేక్షిస్తున్నందున భారతదేశం వంటి ఇతర దేశాలు కూడా అప్రమత్తంగా ఉండడంతో ప్రపంచ దృష్టిని ఈ యొక్క పరిస్థితిపై ఆకర్షించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ ఇటీవల నియమితులైన మొదటి మహిళా అధికారి పేరేంటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరండి? ఆ మహిళ పేరేంటి మరి? ఆప్షన్ ఏ కంచన్ దేవి గారు. వివరాలు చూద్దాం. కంచన్ దేవి 1991 బ్యాచ్, మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. కేంద్ర పర్యావరణము, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రీమియర్ కౌన్సిల్లో ఈ గౌరవప్రదమైన పదవిని అధిరోహించిన మొదటి మహిళా అధికారి కాంచన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న వైశాలి రమేష్ బాబు ఏ క్రీడల్లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు? ఆప్షన్ బి అండి చెస్ అండి. ఇంపార్టెంట్ పర్సన్. భారత్కు చెందిన 22 ఏళ్ల చెస్ క్రీడాకారిణి వైశాలి రమేష్ బాబు ఇటీవల స్పెయిన్లో జరిగిన 4వ ఎన్లో బ్రేగట్ ఓపెన్లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ ఘనత ఆమె కోనేరు హంపి మరియు హారికా ద్రోణవల్లి అడుగుజాడలను అనుసరించి భారతదేశం నుంచి గ్రాండ్ మాస్టర్గా మారిన 3వ మహిళగా నిలిచింది. గ్రాండ్ మాస్టర్ టైటిల్కు అవసరమైన 2500 ఫీడే రేటింగ్ థ్రెషోల్డ్ను దాటడంలో టర్కిష్ FM తామర్ తారిక్ సెర్బెస్పై ఆమె విజయము కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. ప్రజ్ఞానంద వల్ల మరి సిస్టర్ అండి తాను. ఓకేనా? ప్రజ్ఞానంద వల్ల సిస్టర్గా అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దేశం యొక్క మొట్టమొదటి ఎక్స్పోసాట్ శాటిలైట్ ప్రయోగించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఎక్స్పోసాట్ పూర్తి పేరు, అబ్రివేషన్ ఆఫ్ ఎక్స్పోసాట్ అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎక్స్రే పోలరీమీటర్ శాటిలైట్. ఏంటి? ఎక్స్రే పోలరీమీటర్ శాటిలైట్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దేశం యొక్క మొట్టమొదటి ఎక్స్రే పోలరీమీటర్ శాటిలైట్ను ప్రయోగించడానికి తన ప్రతిష్టాత్మక ప్రణాళికను ఇటీవల ప్రకటించింది. ఈ అద్భుతమైన మిషన్ ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ తీవ్రమైన ఎక్స్రే మూలాల ద్రవణాన్ని లోతుగా పరిశోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. తాత్కాలిక వర్ణపట మరియు
ధ్రువణ లక్షణాల యొక్క ఏకకాల అధ్యయనంపై దృష్టి సారించడంతో కాస్మిక్ ఎక్స్రే మూలాల గురించి మన అవగాహనకు గణనీయమైన సహకారం అందించడానికి ఎక్స్పోసాట్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, లీడ్ ఐటీ 2.0 ఇంక్లూజివ్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్పై స్పాట్లైట్. సమ్మిళిత పరిశ్రమ పరివర్తన యొక్క ప్రాముఖ్యతను ఇటీవల ప్రధాని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ దుబాయ్ అండి. దుబాయ్లో జరుగుతున్న క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP28 యొక్క 28వ ఎడిషన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారము లీడ్ ఐటీ 2.0ను ఆవిష్కరించారు. ఈ చొరవ కలుపుకొని మరియు న్యాయమైన పారిశ్రమ పరివర్తనపై ప్రాథమిక దృష్టితో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే తక్కువ కార్బన్ సాంకేతికత యొక్క సహ అభివృద్ధి మరియు బదిలీలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఇటీవల విడుదల చేసిన ఆహార భద్రతా ప్రమాణాల సూచిక ప్రకారం క్రింది వాటిలో సరైన సమాధానం. అన్నీ సరైనవి అండి. తెలంగాణ 14వ ర్యాంక్ ఉంది, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానము, మొదటి స్థానంలో కేరళ ఉంది. అన్నీ సరైనవి. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ విడుదల చేసిన ఆహార భద్రత ప్రమాణాల సూచిక ప్రకారం తెలంగాణ 14వ స్థానం సాధించగా ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది. విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, కేంద్ర సహాయ మంత్రి ఎస్పి సింగ్ బేఘల్, FSSAI CEO కమలవర్ధన్ రావులు 3 కేటగిరీల్లో 20 పెద్ద రాష్ట్రాలు, 8 చిన్న రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నారు. మరి ఆహార భద్రతా ప్రమాణాల మూల్యాంకనం పనితీరు అంచనా వేయడానికి 6 విభాగాలలో మార్కులను కేటాయించారు. తెలంగాణ 24 మార్కులు సాధించి 14వ స్థానము, ఆంధ్రప్రదేశ్ 32 మార్కులు సాధించి 17వ స్థానంలో నిలిచింది. మరి పెద్ద రాష్ట్రాల్లో కేరళ, పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తొలి 5 స్థానాల్లో నిలవగా ఛత్తీస్గఢ్, అస్సాం, బీహార్, జార్ఖండ్ చివరి 5 స్థానాల్లో నిలిచాయి. అంతకుముందు ఏడాదితో తాజా తెలంగాణ ఒక ర్యాంకు ఎగబాకి మెరుగుపరచడానికి మరియు ఆంధ్రప్రదేశ్ తన 17వ చిత్రాలను నిలబెట్టుకుంది. నెక్స్ట్ వన్, సెంటర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం పచ్చదనాన్ని పెంపొందించడంలో విశేష కృషికి ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆప్షన్ బి తెలంగాణ. పచ్చదనాన్ని పెంపొందించడంలో విశేష కృషికి గాను తెలంగాణ రాష్ట్రం దేశంలోని అగ్రస్థానంలో నిలిచిందని సెంటర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన నివేదికలో ప్రదర్శించబడింది. మరి ఈ సందర్భంగా పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రంతో సంబరాలు జరుపుకుంటున్న వేళ రాష్ట్ర ప్రజలకి శుభవార్త అని తెలిపారు. అడిషనల్ క్వశ్చన్స్. 14వ ఉద్గారాల గ్యాప్ రిపోర్ట్ 2023ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ UNGP. వజ్రప్రహార్ 2023 ఏ దేశాల మధ్య ఉమ్మడి వ్యాయామం? ఆప్షన్ బి భారత్ మరియు యునైటెడ్ స్టేట్స్. వాతావరణ తరంగాల ప్రయోగం ఏ అంతరిక్ష సంస్థతో అనుబంధించబడింది? ఆప్షన్ ఏ నాసా. గనిమేడా, కాలిస్టో మరియు యూరోపా ఏ గ్రహానికి చెందిన చంద్రులు అంటే ఉపగ్రహాలు? ఆప్షన్ బి బృహస్పతి. సట్లెజ్ నదిలో ఏ అరుదైన మూలకం కనుగొనబడింది? ఆప్షన్ బి టంటాలం. MSME ఎగుమతిదారుల కోసం సరిహద్దు లాజిస్టిక్స్ను సరళీకృతం చేయడానికి ఇండియా పోస్ట్తో ఏ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ అండి అమెజాన్. గిల్బర్ట్ హిల్ బ్లాక్ బసాల్ట్ రాక్ యొక్క ఏకశిల స్తంభం భారతదేశంలోని రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ బి మహారాష్ట్ర. ఉమియం సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఉమియం. ఆప్షన్ సి అండి మేఘాలయ. COVID-19 టెక్నాలజీ యాక్సెస్ పూల్ ఏ సంస్థ యొక్క చొరవ? ఆప్షన్ ఏ ప్రపంచ ఆరోగ్య సంస్థ. నెక్స్ట్ 1164 కోట్ల రూపాయల కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామిక అభివృద్ధి పథకము 2017 కోసము మరి ఏ రాష్ట్రాల్లో ఇది సాధ్యమైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో విభజన సమస్యలపై కేంద్రము చర్చలలో క్రింది ద్వైపాక్షిక అంశాలలో సరికానిది గుర్తించండి. ఆప్షన్ డి ఉమ్మడి ఆస్తుల విభజన సరికాదు. విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనని సంస్థల పంపిణీ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన. నెక్స్ట్ భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అంచనా వ్యయం ఎంతగా కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రకటించింది?
ఆప్షన్ బి 2,500 కోట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న పలు వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అయిన ఎవరి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం రూపా కమిటీని ఏర్పాటు చేసింది? ఆప్షన్ సి ఆశీష్ కుమార్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఏ భాగంలో రైల్వే జోన్ గురించి వివరణ కలదు? ఆప్షన్ బి 10. క్రింది వాక్యాలను పరిశీలించండి. షెడ్యూల్ 13 మౌలిక సదుపాయాలను గురించి తెలియజేస్తాయి. సెక్షన్ 93 కొత్తగా ఏర్పడే రాష్ట్రాల ప్రగతి అభివృద్ధి కోసం చర్యలను తెలియజేస్తాయి. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. పై రెండు సరైనవి, ఏ అండ్ బి. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వము దక్షిణ మధ్య రైల్వేను పునర్విభజిస్తూ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా కొత్త జోన్ ప్రకటించింది? విశాఖపట్నం జోన్ ప్రకటించారు. ఆప్షన్ డి 2019 ఫిబ్రవరి 27. దక్షిణ మధ్య రైల్వేలో భాగంగా ఉన్న క్రింది ఏ డివిజన్లను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడే దక్షిణ కోస్తాలో చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ 4 ABC అండి. మొత్తం గుంతకల్లు, విజయవాడ మరియు గుంటూరు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ఇక నుండి ఏ డివిజన్లు కలవు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ABC అంతే. సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్. నెక్స్ట్ వన్, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా ఏర్పాటు చేయబడే కొత్త జోన్ ఎన్ని కిలోమీటర్లు కలదు? ఆప్షన్ బి 3,496 కిలోమీటర్లు కలదు. కొత్తగా ఏర్పడే రాష్ట్రాల ప్రగతి అభివృద్ధి కోసం చర్యలు అన్నది క్రింది ఏ సెక్షన్కు సంబంధించినది? ఆప్షన్ సి అండి 93వ సెక్షన్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.